ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు మా ఇంటికి. వస్తుంది ఆవిడ మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఈరోజు కొరమేను ఇగురేస్తున్నా. ఇదిగో చూసారమ్మా, ఏదైనా స్కిన్లెస్ చేయించుకొస్తా. ఓకే అమ్మా, ఆల్రెడీ కోసి పెట్టేసుకున్నాను. ఇదిగో ఇది కూడా చేపల కూరల్లో మాంసాల కూరల్లో నాకు తెలియదమ్మా, స్పూనులతో కుదరదు. ఇదిగో ఆవకాయ ఓట వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, చూసారమ్మా, అయిపోయింది. సూపర్ ఆంటీ, అంటే అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. అసలు సంజయ్ మీరు ఎలా చూస్తారు? అదే బాధ నాకు. అయ్యో ఆంటీ అలా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు మా ఇంటికి. వస్తుంది ఆవిడ మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది, అందుకని మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఈరోజు మా ఇంటికి వస్తుంది, భోజనానికి వస్తుంది. అందుకని ఆవిడ కోసమని స్పెషల్గా కొరమేను తెప్పించా. కొరమేను తీసుకొచ్చి ఆల్రెడీ మీకు కొరమేను కొంచెం 6 ముక్కలు పెట్టి పులుసు పెట్టి చూపించా, చాలామంది చూశారు అది. ఈరోజు కొరమేను ఇగురేస్తున్నా. కొరమేను ఇగురు, అది కూడా సూపర్గా ఉంటుంది. ఈరోజు కొరమేను ఇగురు పెట్టి మీకు చూపిస్తాను. మీరందరూ చాలా బాగా చేసుకుంటారు కూడా. ఓకేనమ్మా, వెళ్దాం, ముందు వంట చేస్తాం. ఇదే ఈ లోపల కాస్త ఆయిల్ పని ఉంది కదా, అది కూడా చూసుకుని వంటలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే అమ్మా, తెలుసుగా ఈరోజు ఈ పల్లీల నూనె పడుతున్నా. మీకు తెలుసు కదా, మిరియాల ఫుడ్స్ వాళ్ళ ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి రోజు చెప్తూనే ఉన్నాను కదా. ఏ ఆయిల్ అయినా పట్టుకోవచ్చు ఇందులో ఫ్రెష్గా. మొన్న నువ్వుల నూనె పెట్టా, పచ్చళ్ళ సీజన్ వస్తుంది కదా అని. ఇవాళ ఈ గుళ్ళు పడుతున్నా. ఇది రోజు ఎప్పటికప్పుడు వేరుశనగ నూనె పట్టి 2 days అట్టి పెట్టి నేను బాటిల్లో పోస్తున్నా. మీకు పోసేటప్పుడు వంట చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నా. కిలో పప్పులు తీసుకొస్తున్నామంటే 1/2 కిలో నూనె కూడా రావట్లే, 450 grams అలా వస్తుంది. అంటే బయట కొనుక్కుంటే ఈ కిలో పప్పులు వెయిటే నూనె 6 రేటుకి వచ్చేస్తుంది. నూనె ఎలా వస్తుంది? వేరుశనగ నూనె రాదే. మనం పడుతున్నామే, చూస్తున్నాం మన కళ్ళెదురుంటా. అంతే ఆ 1/2 కిలో పైన అది కల్తీనే. అందుకని 20 minutes పడుతుందమ్మా కిలో పట్టాలంటే. ఇది 20 minutes. ఏదైనా సరే కొనుక్కునే వరకే మనకు అవసరమా కాదా అని ఆలోచిస్తారు, కానీ కొనుక్కున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ వేరే. ఇక ప్రతిదీ వేసుకోవచ్చు. నేను బాదాం వేసాను, అది వంటికి ఫేస్కి అంతా సంబంధించిందే కదా. బాదాం వేసాను, ఆవాల నూనె కూడా వేసాను. అప్పుడు కాశ్మీర్ వెళ్ళినప్పుడు నేను ఆవాల నూనె తీసుకెళ్ళాను. ఆవాల నూనె వేడి కదా, మంచిదని. ఇప్పుడు సన్ఫ్లవర్ వేసాక సన్ఫ్లవర్, నువ్వులను అన్నీ వేస్తున్నాను. ఆయిల్ వచ్చేది ఏదైనా సరే వేసుకుంటే చాలా ఈజీ అనమాట. దీని ప్రాసెస్ అంతా మీకు చెప్పాను. పోతే కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్లు ఇస్తున్నాను. ఆల్రెడీ నా వీడియో చూసేటప్పుడు ఫోన్ నెంబర్ వస్తుంది, చూసుకుని ఒక్క ఫోన్ చేయండి మీరు, అంతే. వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా, ఇదిగో ఇది వేసాను. ఇదిగో ఇది 90లో పెట్టాను చూడమ్మా. ఒక 10 ఇది స్విచ్ ఆన్ చేసి ఇది 90లో పెట్టుకొని 10 minutes వెయిట్ చేయాలి. ప్రతిసారి చెప్పేదే 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఈ మిషన్ ఆన్ చేయాలి. ఓకే అమ్మా, 10 minutes అయింది, ఈ మిషన్ ఆన్ చేస్తా. అది ఓకేనా? ఇదిగో చూసారా దారం ఎంత బాగా పడిపోతుందో. అయిపోయిందమ్మా, చూసారుగా, ఆఫ్ చేసేస్తున్నాయి. ఇక ఇదిగో ఇదిగో దీన్ని రివర్స్లో అంట. చూడండి, ఇదిగో దార వస్తుందో రివర్స్లో. ఉన్న ఆయిల్ ఈ వేస్ట్ అంతా ఎలా వస్తుందో రివర్స్లో ఒక 2 minutes పెట్టుకోవాలి. ఇలా పట్టుకు కూర్చోవాలి. ఓకే, చాలు. రివర్స్లో పెట్టాను కదా, అది కూడా వచ్చేసింది. ఇదిగో ఇదిగో చూడండి, కిలో పట్టాను కదా, 20 minutes కూడా అవ్వాలి, కరెక్ట్గా అయిపోయింది. ఇదిగో చూడండమ్మా, ఇదిగో
450 గ్రామ్స్ ఈజీగా వచ్చేసింది. అదిగో ఇది ఒక డబ్బాలో పోసి పెడతా. ఇప్పుడు ఇలా ఉంది కదా, తేరుకుని చక్కగా పచ్చగా నేను వంట చేసేప్పుడు ఎట్లా ఉంటుంది ఆయిల్ అలా తేరుకుంటుంది. అడుగుని ఇంత మందంగా బండిపోద్ది, క్లియర్గా వచ్చేస్తుంది. 2 డేస్ అలాగే అట్టి పెడతా. ఓకేనమ్మా, చూశారు కదా ఫ్రెష్ ఆయిల్. అది ఇది ఆరోగ్యానికి మంచిదని నేను చెప్తున్నా. అది ఎప్పుడు కూడా ఆరోగ్యం మహాభాగ్యం. ఓకే అమ్మా, చూశారు కదా, ఇది 450 గ్రాములు పైనే ఉన్నట్టుంది. ఇంచుమించు పర్వాలా, ఇది లీటర్ పడద్ది, ఇది సగం వచ్చింది ఇంచుమించు. ఓకేనమ్మా, చెప్తున్నాను కదా, మీకు కూడా చక్కగా తీసుకోండి. చాలామంది తీసుకుంటున్నారు. నేను చెప్పుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను 4-5 మంత్స్ నుంచి నేనే వాడుతున్నా కదా, 2 మిషన్లు కొనుక్కున్నా కదా, అందుకని ఇక్కడే ఉంటున్నాయి అవి. ఎప్పటికప్పుడే నేనే పట్టుకుంటూ ఉంటా. అందుకని తప్పకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. కానీ తక్కువ వస్తుంది. నెలకి ఆయిల్ సంబంధించి కనిపించకుండా మీకు ఎక్కువే పడుతుంది. ఎక్కువ వాడే వాళ్ళలో 1000 రూపీస్ ఎక్కువ కూడా అవ్వచ్చు నెలకి. కానీ ఆరోగ్యం ఫ్రెష్, కల్తీ లేని నూనె, ఏ నూనె లేనా సరే. నువ్వులు పట్టాను నిన్న, పచ్చళ్ళ సీజన్ వస్తుంది కదా, నువ్వుల నూనె పెట్టి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నువ్వుల నూనె పెట్టి అట్టి పెట్టేస్తా. స్టాక్ చేస్తా, ఒక 4-5 కిలోల దాకా స్టాక్ పెడతా. ఆవకాయకి, మాకాయకి, అన్నిటికీ నువ్వుల నూనె పడతా. ఓకేనమ్మా, రేపొద్దున మీరు కొనుక్కుని అమ్మ చెప్పింది మేము తీసుకున్నామన్న ఇదిలో ఉండాలి. ఓకేనమ్మా, దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఆల్రెడీ స్క్రీన్ మీద నా వీడియో చూసేటప్పుడే మీకు నెంబర్ వస్తుంది, 9030313387. ఓకేనమ్మా, తప్పకుండా మీరు ఫోన్ చేయండి, వాళ్ళే ఫాలో అవుతారు. ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా, తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే, వంట చేస్తా వెళ్ళి. వస్తుంది కదా, మాకు గెస్ట్ వస్తుందని చెప్పాను కదా, వెళ్తున్నా. అన్నీ నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నానమ్మా. శుభ్రంగా పెరుగు పసుపేసి నానబెట్టేశాను, ఇప్పుడు కడిగేశాను. ఇదిగో కొరమేను చూడండి, చక్కగా చేయించుకొని వచ్చా. ఇదిగో చూసారమ్మా, ఏదైనా స్కిన్లెస్ చేయించుకొస్తా. ఎందుకంటే ఇక్కడ రాళ్ళ మీద రుద్దలేం కదా, స్కిన్లెస్ మొత్తం స్కిన్ తీయించేసా, బాగుంటుంది. బొచ్చైనా ఏదైనా కూడా స్కిన్లెస్ చేసుకోవచ్చు. అది ఇక మంచినీళ్ళతో కూడా కడిగేసా. మొన్న పులుసు అయితే ఒక 6 ముక్కలు పెట్టా. ఆ రోజు పులుసు పెట్టా చక్కగా. చాలామంది చూశారు, చాలామంది వండుకున్నారు కూడా. ఓకేనమ్మా, ఇదిగో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇదిగో సేమ్ టైంలో ఇదిగో రైస్ కూడా పెట్టేస్తున్నా. గెస్ట్ వస్తుంది కదా, గెస్ట్కైనా సరిపోద్ది, చిన్నదే, ఓ పెద్దదే ఎందుకులే. అది పెట్టేసా. ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తా. మెంతిపిండి చూపించమని, మెంతిపిండి నాకు కూడా అయిపోయింది. మెంతులు వేయించి చక్కగా మెంతి పౌడర్ చేశా మిషన్లో. చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి, నిన్నే చేశా. ఇదిగో మళ్ళీ ఇవాళ పట్టా కదా, అది 2 రోజుల తర్వాత పోస్తా ఇందులో. అప్పుడు పోసుకున్నది ఇంకా అంత ఉంది. మళ్ళీ ఇవాళ పెట్టాను కదా, అది డబ్బాలో పోసేట్టు పెట్టేస్తా, 2 రోజుల తర్వాత పోస్తా. ఇదిగమ్మ అంతే. పసుపు, మెంతి పిండి, పసుపు, ఈ 2 ఇక రెగ్యులర్గా నా వంట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదిగో పొడి మసాలా. ఓకే అమ్మా, ఆల్రెడీ కోసి పెట్టేసుకున్నాను. అది పర్వాలే, చాలా వరకు మగ్గిపోయింది, చాలా వరకు మగ్గింది. చూడండమ్మా, చాలా వరకు మగ్గింది. ఇదిగో అల్లం, ఇదిగో ఎంత వేసాను చూడండి. అల్లం చాలా 2 స్పూన్ల వరకు బాగా వేసా. ఎందుకంటే కిలో కదా ఇది, కిలోకి ఇంకో 150 గ్రాములు ఎక్కువే ఉంది. కానీ అంతా వేస్ట్ గీసిపోయినా మనకి కిలో వస్తుంది కాబట్టి 2 స్పూన్లు అల్లం చాలు. ఇదిగో చూడండి, 2 స్పూన్లు అల్లం వేసా. ఇదిగో
చాలు, 1 స్పూనుడు మసాలా చాలు, గరం మసాలా 1 స్పూనుడు చాలు. చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఇగురులో గరం మసాలా వేసే కూరల్లో చింతపండు పులుసు పొయ్యకూడదు. గరం మసాలా వేసే కూరల్లో చింతపండు పులుసు వేయం, నేను వేయను, టేస్ట్ వేరే మారిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, మసాలా వేసేసా ఇందులో. ఓకేనమ్మా, ఇది కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారా ఎలా మగ్గుతుందో అది. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా చేపలు వేసేటప్పుడు ఇలా పిండి వేసుకోండి అమ్మ. ఇదిగో ఇలా పిండండి. నీళ్ళ చుక్క ఏదన్నా ఉంటే కూడా, నీళ్ళ చుక్కతో ఉంటే బాగోదమ్మా, నీళ్ళ చుక్క ఇట్లా పిండి వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం వేయాల్సిన నీళ్ళు మసాలాలతో కలిపి ఆ నీళ్ళే వేయాలి తప్పితే చేపలో ఉండే నీళ్ళు వద్దు. ఇది కొరమేను కాబట్టి పర్వాలా 2 సార్లు 3 సార్లు తిప్పుకోవచ్చు. అదే ఇంకొంచెం మెత్తని చేప బొచ్చి అలాంటిది అనుకో, కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. ఇది కొంచెం పర్వాలా. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేద్దాంలే, వాటర్ పోస్తాగా. ఇదిగో ఇది కూడా చేపల కూరల్లో మాంసాల కూరల్లో నాకు తెలీదమ్మా, స్పూనులతో కుదరదు. ఇదిగో అంతే చాలు, కొంచెం ఒక్క రవ్వ వేస్తా చాలు, అంతే. చూసారా, కొరమేను కాబట్టి నేను ఇటు తిప్పుతున్నాను. ఉడకలేదు కాబట్టి, ఉడికినాక మళ్ళీ ఇష్టాన్ని తిప్పకూడదు. ఇదిగో చూడండి, ఒక 2 నిమిషాలు అటు పెడతాను. ఇదిగో అమ్మా, మీకు ఈరోజు ఒక వెరైటీగా చూపిస్తున్నా. ఎప్పుడు కూడా ఇగురు కూరలు అంటే పులుసు కూరలో కూడా వేస్తాను నేను. ఆవకాయ ఊట వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, అందరిళ్ళల్లో ఆవకాయ ఉంటుందమ్మా, కనీసం కొనుక్కునైనా పెట్టుకుంటున్నారు. చూసారా, ఇదిగో చక్కగా నూనెతో ఆవకాయ తీసుకొచ్చా. చూడండి ఎలా ఉందో, ఆహా. నీళ్ళు పోసేటప్పటికి అన్ని చోట్లకి వెళ్తుంది. ఇది నీళ్ళు పోస్తా కదా కూరలో, అప్పటికి ఈ ఆవకాయ ఊట అన్ని చోట్లకి వెళ్తుంది. మన వాసన వేస్తుంది. ఆవకాయ ఊట కూడా వేసేసా కదా, ఇంకొక గ్లాసులు పోస్తాను నీళ్ళు. చూసారుగమ్మా, ఇది చక్కగా అది. ఇప్పుడు మూత పెట్టేసా. ఇదిగో అమ్మా, అన్నం అయిపోయింది, రెడీ అయిపోయింది. మూత ఇట్లా ఇది ఒక 5 to 7 minutes ఇట్లా హైలో పెట్టామంటే చక్కగా ఉడికిపోద్ది. అప్పుడు దించే ముందు ఇదిగో కొత్తిమీర రెడీ చేసి పెట్టుకుంటున్నా. కొత్తిమీర రెడీ చేసేసుకుని ఆ కొత్తిమీర వేసేస్తే ఇక సూపర్ కూర. కాకపోతే మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేదాకా కూడా ఆగలేరు, అంత తినేయాలనిపిస్తుంది. ఎవరికైనా జింహ చేపలేమే కదమ్మా, జింహకి రుచి తగిలితే ఎంత బాగుంటుందో అనేది తెలుస్తుంది మీకు. చూసారమ్మా, ఈ కలర్ఫుల్ చూసారా ఎలా ఉందో కూర. ఇదిగో మీకు ఒకటి చెప్పాలి, ఇదిగో చూసారా, ఇది ఇలా ఉబ్బింది కదా, ఇది లైవ్ ఫిష్ ఏది తెచ్చుకున్నా పైకి ఇలా ఉబ్బుద్ది. లైవ్ ఫిష్ ఏది తెచ్చుకున్నా, బొచ్చి తెచ్చుకోండి, రాగండి తీసుకోండి, ఏదైనా సరే లైవ్ తెచ్చుకుంటే అలా ఉబ్బుద్ది ముక్క, అది ఫ్రెష్. ఓకే అమ్మా, అది మళ్ళీ మూత పెట్టేస్తా.
ఇదిగో చూసారమ్మా, చక్క కొత్తిమీర కూడా వేసేసా. ఇక ఇది చేయి పెట్టకూడదు, ఎప్పుడు గరిటె కూడా పెట్టకూడదమ్మా. ఇక కూర తీసుకునేటప్పుడే గరిటె. అంతవరకు ఇలా తిప్పండి. ఇలా కాడ లేకపోయినా చట్టి పాత్ర ఉంటే కూడా ఇలా ఇలా పట్టు తిప్పండి. చాలాసార్లు చెప్పా, చేపల కూరని ఇలాగే తిప్పాలి. అది ఆహా, కొంచెం పులుసుగా ఉంది. ఇంకొంచెం కొద్దిగా ఎగరనిస్తా. ఇగురు కూర కదా ఇది, అందుకని కొంచెం ఎగరనిస్తా. చూసారమ్మా, అయిపోయింది. కలుపుకోవడానికి కాస్త కొంచెం పులుసుగా ఇగురుగా ఉండాలి కదా. రెడీ. ఇక ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. చూడండి, అది ఇదిగో మూత. అన్నీ సింపులేనమ్మా. ఇది పెద్ద కూర, ఇంత కూర చాలా టేస్ట్ ఉంటుంది, తింటాం బాగా. ఏం వేసాను? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎవరైనా వేసుకుంటాంగా, మసాలా, పొడి మసాలా. కాకపోతే ఇవాళ ఈ కొరమేను ఇగురులో కొంచెం ఆవకాయ ఓటేసా. మేము చేపల పులుసు ఏది వండుకున్నా కూడా ఆవకాయ ఓటేసుకోవచ్చమ్మా, టేస్ట్ పెరుగుద్ది. నువ్వుల నూనె ఆవపిండితో ఊరిపోయి ఉంటుంది కదా ఊట, చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు వేసుకోకపోతే ట్రై చేయండి. ఏంటమ్మా ఇంత వెయిటింగ్ కానీ కోసం? కాదు, ఎప్పటి నుంచి మా మా వ్యూవర్స్ అందరికి వేడి వేడి తినే అలవాటు నాకు. వండి పెట్టుకున్నా చాలాసేపు అయింది. నడువు ఎంతసేపు వస్తుంది. మా పెద్ద గెస్ట్ వస్తుందని చెప్పా, సర్ప్రైజ్ ఇస్తాను మీకని చెప్పా. ఇదిగో అయ్యా, చూసారా అమ్మా, ఈవిడ తెలుసుగా మీకు, సినిమా ఇండస్ట్రీకే చెల్లెలు, సూపర్ చెల్లెలు. కృష్ణ గారి దగ్గర నుంచి ఎంతమంది చెల్లెలు క్యారెక్టర్ చేసింది ఈవిడ. టాప్ మోస్ట్ సిస్టర్ సినిమా ఫీల్డ్కి. చూసారా, ఇవాళ వస్తానే ఉంటుంది మా ఇంటికి. ఎప్పుడైనా రామ్మాయి ఒక రోజు అంటే వస్తాలని వాళ్ళకి వచ్చింది. భోజనానికి రామ్మాయి అంటుంటే లేటెస్ట్గా వచ్చిన విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ మీ అందరికి చాలా పరిచయం. ఆంటీ దుమ్ము దులిపేస్తున్నారు. ఈ ఛానల్ పెట్టేటప్పుడే నేను చెప్పాను, ఆంటీ మీరు సూపర్ సక్సెస్ అవుతారండి అని. మీ అందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు. అలానే కొత్త అన్నీ ఆంటీ చూపెడుతున్నారు. మీరందరూ కూడా చక్కగా వండుకొని తిని ఇంకా చాలా షాప్స్ కూడా చూపెడుతున్నారు ఆయిల్స్ గురించి. అవును, ఆయిల్స్ గురించి అయ్యో చాలా సూపర్గా ఉన్నాయి. నేను కూడా ప్రతిదీ ఫాలో అవుతాను, మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొరమేను ఇగురేసా నీ కోసం. కొరమేను ఇగురు, చేపల పులుసు అంటే చేపల ఇగురు అంటే చాలా ఇష్టం. అందుకోసం ఫస్ట్ టైం ఆంటీతో వస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు రా, చేపల పులుసులు పెట్టినప్పుడు పిలుస్తా. పులుసు అంటే నీకు ఇష్టం కదా, తప్పనిసరిగా వస్తాను. తినడం కోసమైనా వస్తాను. అదే ఆంటీ మంచిగా చక్కగా నీట్గా పెట్టుకోవడంలో మీ తర్వాత ఎవరైనా ఇల్లు నేను నీట్ గా పెట్టుకుంటానమ్మా. అవును, ఫస్ట్ నుంచి కదా, ఫస్ట్ నుంచి కూడా బొమ్మలు అంటే కొత్త బొమ్మలు చాలా. రవళి వాళ్ళ పిల్లలు మన బొమ్మల కొలువైంది కదా. అసలు వండేటప్పుడు రావాలనుకున్నానండి, నేను మిస్ అయిపోయాను నిజంగా. ఈసారి నేను వండేటప్పుడు వస్తాను, ఇంకా చక్కగా దగ్గరుండి నేను కూడా నేర్చుకుని నేను కూడా మీకు ఒకసారి చూపెడతాను. ఇలా చేయండి అంటేనే, ఇలా చేయండి, అది కూడా మీతోనే. ఈరోజు 2-3 రకాలు కాదు, ఓకే చూడు ఎట్లా వండాను. ఓహో, కొరమేను ఇగురు. చూడండి. అసలు ముందు కూర వేయాలి ప్లేట్లో, చూసావా? ఇదిగో, ఆహా, సూపర్ 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 అంటే చాలు. రైస్ కూడా. ఇంకొక విషయం చెప్పాలంటే ఆంటీ ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా వెండి పళ్ళం, ఇది చెన్నై నుంచి అదే వెండి పళ్ళంలోనే పెడతారు. ఆంటీ స్పెషల్ అది, వెండి పళ్ళం స్పెషల్, వెండి పళ్ళం. అది కూడా ఎంతమంది వచ్చినా సరే. అవును కదా, అవును, ఎంతమంది వచ్చినా సరే. సూపర్ ఆంటీ, అంటే అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. ఇగురు కొరమేను ఇగురు సూపర్గా ఉంది, సూపర్ టేస్ట్. ఆంటీ నేను మిస్ అయ్యాను మీరు వండేటప్పుడు. చాలా కారం అది లిమిటెడ్గా ఉంది, ఎక్కువ లేదు. ఎందుకంటే అంటే ఈ మధ్య అందరూ కొంచెం కారాలు తగ్గిస్తున్నారు, కానీ చేపలు ఇలాంటి వాటిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్. చక్కగా ఉంది కారం, అది అన్ని సమపాళ్ళల్లో ఉన్నాయి. అందరూ ఎవరు వస్తున్నారు వంట భోజనానికి? ఎవరు వస్తున్నారు? గ్రేట్ లతాశ్రీ మేడం. అంత లేదా అంటే
మొన్న మీది దప్పడం అని వచ్చింది చూసారా? దప్పడం, సొరకాయ దప్పడం. సొరకాయ దప్పడం అది నేను పెడితే మా ఆయన సూపర్ సూపర్ అని తిన్నాడు. ఓ చాలా హెల్పింగ్ నేచర్. నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో మా అబ్బాయి మా కోడలు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయినా కూడా ఈవిడ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోద్ది. మాకు దగ్గరలోనే ఉంటారు. దగ్గర ఉంటుంది, ఒక 5 నిమిషాలు కారు ఎక్కితే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళా ఆంటీ చెప్పండి ఆంటీ, రేపు పొద్దునే కారు తీసుకెళ్తాను అంటది. అంత హెల్పింగ్ నేచరు. ఎనీ టైం ఆంటీ మీరు కాల్ చేయండి అంటాను. ఫస్ట్ ఆంటీ ఫోన్ వస్తే నాకు అర్ధరాత్రి అంటే ఒక్కోసారి 11-12కి వస్తే కూడా నాకు టెన్షన్ అనమాట. అంటే ఆంటీ ఒక్కళ్ళే ఉంటారు కదా, నేను ఒకటే చెప్తాను ఆంటీ మీరు ఏ టైం అయినా కాల్ చేయండి అంటాను. అలాగే వస్తాం, ఆ ప్రతిదానికి కూడా ఇద్దరం కలిసి వెళ్తాం అనమాట. ఏ టైం అయినా రాత్రిపూట కూడా కాల్ చేయండి, ఫరూక్ ఇంట్లో ఉంటాడు, తప్పకుండా మీరు కాల్ చేయండి ఆంటీ అంటే. ఇంకేంటండి కబుర్లు? నువ్వే చెప్పాలి. మీ అన్నీ మాత్రం సూపర్గా ఉన్నాయి. మొన్న మీరు గోల్డ్ అంటే తక్కువ వెయిట్లో బాగున్నాయి అని చూపించారు కదా, అదేంటా అని ఓపెన్ చేసి నేను కూడా చూశాను, చాలా బాగున్నాయి. అదే ఆంటీ మీ కామెంట్స్ కూడా నేను చదువుతుంటాను. చదువుతారు, చాలా మంది చదువుతారమ్మా. ఆ చదవబట్టి మీరు భలే కామెంట్స్ పెడుతున్నారండి అందరూ. మీరు అనుకుంటూ ఉంటారు అంటే ఒకళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఆంటీ ఉన్నారు ప్రోగ్రామ్ చేశారు, తర్వాత ఆ కామెంట్స్ని చూసి వాళ్ళకి ఆనందం వేస్తుంది. ఎందుకంటే మంచి మంచి మీరు కామెంట్స్ చేశారనుకోండి, ఇంకా వాళ్ళు ఉత్సాహంగా పనిచేయడానికి అదొక మెడిసిన్ లాగా మీది, మీ కామెంట్స్. అలానే మొన్న మీది నేను చూసానంటే కామెంట్స్లో ఎప్పుడు నేను అలాగా అంటే చాలా మంచి మంచి కామెంట్స్ వస్తుంటాయి, కానీ గోల్డ్ విషయంలో ఎవరో కామెంట్ చేసినట్టున్నారు. ఏంటి మీ అంటే మీ కోడలకు కూడా కొనండి అన్నట్టుగాను, అలాగా మీ కోడలు తొక్కేస్తున్నారా, మీ కూతుళ్ళకి కొంటారా అని చెప్పేసి నీ కామెంట్స్ విని నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే మీకు అందరికీ చాలా మందికి తెలీదు, నేను ఆంటీ దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా మనిషిని. నేను కొంచెం బయట వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసి తెలియనట్టు మాట్లాడతారు, నేను ఇంట్లో మనిషిని కాబట్టి నేను చెప్తున్నాను. అసలు కూతుళ్ళ కంటే కూడా కోడలను ఆవిడ బాగా చూస్తుందండి. ఈ విషయంలో మాత్రం నిజంగా చెప్పాలంటే నేను అప్పుడప్పుడు అంటుంటాను, అందరూ మీలాగా చూస్తే చాలా అసలు బయట సమస్యలు ఉండవు ఆంటీ అంటుంటాను. అసలు సంజయ్ మీరు ఎలా చూస్తారు? అదే బాధ నాకు. అయ్యో ఆంటీ అలా నిజంగా మీరు బాధపడద్దు, వాళ్ళకి తెలియక ఎవరైనా కామెంట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. బట్ సంజయ్ ఎంత సపోర్ట్ చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరికైనా వస్తుంటాయి, అట్లాంటి టైంలో కూడా అసలు వాళ్ళ అబ్బాయిని కూడా కాదనుకుని సంజయ్ని మీరు చాలా చాలా ఎంకరేజ్ చేయడం నేను స్వయంగా నేను చూశాను. మీరు బాధపడద్దండి, వాళ్ళకి ఏదో తెలియక అలా పెట్టుంటారు. బట్ మీకు తెలియని విషయం అంటే నేను కూడా ఆ కామెంట్స్ అది నేను బాధపడ్డాను. ఎందుకంటే దగ్గరగా ఉండి చూసిన మనిషిని కదా. చాలా సంజయ్కి వాళ్ళ కోడలికి ఎంత సపోర్ట్ చేస్తారంటే అసలు ఇంకా ఒక్కొక్క విషయంలో అసలు కూతుళ్ళని కూడా పక్కన పెడతారేమో అని కోడల్ని మాత్రం చాలా సపోర్ట్ చేస్తారు ఆవిడ. ఎందుకంటే వాళ్ళ విషయంలో వచ్చినప్పుడు, ఎందుకంటే నేను చూసి చెప్తున్నాను కాబట్టి మీరు చాలా రాంగుగా అర్థం చేసుకున్నారు. ముందు ఏదైనా కొంటే ఫస్ట్ కోడలకే ప్రిఫరెన్స్ ఇస్తారు, అది మీకు తెలీదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ఏజ్లో ఎవరికైనా ఏంటంటే ఒక మంచి మంచి కామెంట్స్ వస్తే వాళ్ళకి హ్యాపీ, అంతకంటే ఏం కావాల్సింది ఏం లేదు. కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుడు చూడండి బాధపడ్డారు అంటే మీరు ఎప్పుడు బాధపడద్దు ప్లీజ్. మీరు ఎప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉండాలి, విన్నారా? వాళ్ళకి తెలియక ఏదన్నా కామెంట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ ఇంకా అలాంటి కామెంట్స్ ఎప్పుడు చేయకండి. ఇంకొక విషయం చెప్పాలి మీకు, మీరు తినేటప్పుడు ఆంటీ పక్కన ఉన్నారు అసలు ఊరుకోరు. మొత్తం ఇది తీసుకో, అది తిను, ఇది తీసుకో, ఇలా చేయి, అలా చేయి అంటే తినటం కూడా ఒక ఆర్టేనండి. అది అందరికీ తెలీదు, తినటం కూడా నేర్పుతా. అదే నేను ఇప్పుడు వండటం చూపెట్టడం అందరూ నేర్పుతారు, బట్ ఆంటీ దగ్గర ఉంటే తినటం కూడా నేర్చుకుంటాం. అయ్యో లత తినగానే తాగేస్తున్నాం ఏంటి? తినక ముందు అరగంట ముందు మంచినీళ్ళు తాగు, తిన్న తర్వాత అరగంట వరకు తాకు, పొట్టొచ్చేస్తుంది. అవునా? ఓకే ఓకే. నీకు ఎంత కారంగా ఉందని తాగేసేస్తున్నావు ఇష్టానికి? కొంచెం కారం కానీ ఆంటీ నాకు అసలు నా వల్ల కాదు, ఎందుకనో తెలియదు కానీ తెలుసు, బట్ ఎందుకనో వెంటనే తాగేట్టు నాకు అలవాటు. తాగకూడదు, నేను అరగంట ముందో పావు గంట ముందో తాగుతావు, 1 లీటర్ నీళ్ళు దాకా. మీరు అన్నీ పాటిస్తున్నారు కాబట్టి ఎట్లా ఉన్నారు, మేమేం పాటించట్లేదు కాబట్టి కదండి, అది నిజమే కదా. ఇదిగో చూడు లత, అప్పుడు పులిహార తిన్నావు కదా మా ఇంటికి వచ్చి, మొన్న పులిహార పులుసు ఉంటే ఏమన్నా ఇస్తానన్నా మళ్ళీ నువ్వు మర్చిపోతావు ఎప్పుడు. ఇదిగో చక్కగా ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసా, మళ్ళీ చూడు
అబ్బా పులిహార పులుసు ఇది. ఇదేం చేయాలి? ఇది మన రైస్ కుక్కర్లో ఇస్తారు కదా గిద్దలు, నేను బియ్యం అందులో పోస్తాలి. ఓకే ఓకే. ఇంత డబ్బా ఇస్తారు కదా రైస్ కుక్కర్లో పెట్టేది, అవునవును కరెంట్ రైస్. అవునవునా. ఆ గిద్దతో రెండు గిద్దలు వండు అన్నం. ఓకే ఓకే. ఒకటికి 2 పొయ్యి నీళ్లు, ఓకే. ఒకటికి 2 నీళ్లు పొయ్యి, పొడిగా ఉండాలి చక్కగా. ఓకే. అందులో ఇది కలిపేసాయి. పులిహార కలపడం నీకు వచ్చా? కొంచెం అన్నం పెట్టి చింతపండు పులిహార అనేది నాకు రాదా అండి. అది అందుకే ఎలా కలపాలో లెమన్ రైస్ ఎలా కలపాలో చెప్తున్నా. అన్నం పోసేసుకో, అంత వేడి నూనె, అంత పసుపు వేసి అందులో ఇలా ఇలా అన్నంలో పోసి, ఇంత కరివేపాకు కూడా కడిగి శుభ్రంగా ముక్కలు చేసి అందులో పెట్టి కలిపేసి నొక్కి కాసేపు ఈ పేస్ట్ అందులో కలిపేసి నొక్కేసి 10 నిమిషాలు అట్టు పెట్టామంటే సూపర్ గా వస్తుంది. అంతే, ఇంకేం లేదు. వేడి వేడి అన్నంలో అంత నూనె, ఇంత పసుపు, ఇంత కరివేపాకు వేసి కలిపేసే ముందు, తర్వాత ఈ పులుసు కలిపే. మా వారికి కూడా ఇష్టం, అందుకే మరి రేపే చేసేయి. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే అమ్మా. ఈ చేపల కూర కంటే కూడా దీనికి థ్యాంక్స్ ఎక్కువ. అవును, మీ ఆయన పెడతావు కదా. ఓకే అమ్మా, చాలా సంతోషం నువ్వు వచ్చావు పనులు మానుకుని. థ్యాంక్ యూ. ఇప్పుడంతా మీ ఆయన ఇంట్లో ఉన్నారు కదా, టైం కదా, భోజనం పెట్టేసి వచ్చావు గబగబా. ఓకే ఓకే అమ్మా. చూడండి తల్లి, ఈరోజు నాకు ఎప్పుడో 30 సంవత్సరాల ముందు నుంచే తెలిసిన అమ్మాయి, చాలా మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా మేము చూసుకునేవాళ్ళం. ఆ అమ్మాయి వచ్చి ఇవాళ నా దగ్గర భోజనానికి వచ్చి మీతో కూడా నా గురించి ఏదో తనకు తెలిసిన 4 విషయాలు మాట్లాడింది. నాకు కూడా చాలా సంతోషం. ఆ అమ్మాయి కూడా హ్యాపీగానే ఉంది. బాగా భోజనం చేసాం ఇద్దరం, కొరమే నిగిరి చేశాను కదా, మీరు కూడా చూసి అలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి.